ఎక్కడైతే ఐక్యతతో ప్రార్థన చేస్తారో వారి మధ్యన సాక్షాత్తు దేవుడే ఉంటాడు. హల్లెలూయా. గొడవలాడుకొని తన్నులాడుకొని ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ దేవుడు ఉండడు కదా. నువ్వు చిన్న ప్రార్థన చేయి, రోజు అంతే పెద్ద ప్రార్థన చేసేస్తున్నావు, నువ్వు చిన్న చేయి అని చెప్పి ఎప్పుడైతే కీచులాడుకొని ప్రార్థన చేసినా అబ్బా అంటుంటే అక్కడ దేవుడు ఉండడు కదా. కుటుంబ ప్రార్థనలో కొంతమంది నీలుగుతూ ఉంటారు పక్కన ఉండే వాళ్ళు. నువ్వు ప్రార్థన మొదలుపెట్టావు మొత్తం అనకాపల్లి నుండి అమెరికా దాకా ప్రార్థన చేస్తూ ఉంటావు, మాకు నిద్ర వచ్చేస్తుంది అని చెప్పి అలా గొడవలు ఆడుకుంటే అక్కడ ఎప్పుడు ప్రార్థన ఉండదు. ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు అక్కడ దేవుడు ఉంటాను అని చెప్పి అన్నాడు. ఆ మేడ గదిలో అందరూ ఏక మనస్సుతో ఎప్పుడైతే ఐక్యత కలిగి ఎదురు చూస్తున్నారో ఆ రోజున అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాల నాలుకల వలె విభాగింపబడిన వాడై వారందరి మీదకి దిగి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. సో ఎక్కడ అభిషేకం ఉంటుందో తెలుసా? ఏ సంఘంలో అభిషేకం ఉంటుందో, ఏ ఇంటి మీద అభిషేకం ఉంటుందో తెలుసా? ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంటుందన్న సంగతి తెలుసుకోవాలి.